అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గౌరవ హోంమంత్రి గారు అనిత గారి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం నుంచి హోంశాఖకి రావాల్సిన నిధులు మరియు సంస్థల గురించి పోలీస్ డిపార్ట్మెంట్ పెద్దలందరూ కూడా కలిసి చర్చించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను హోమ్ అఫైర్స్ కమిటీలో, పార్లమెంట్ కమిటీలో ఉన్నాను. అంతేకాకుండా హోమ్ కమిటీకి సంబంధించిన విషయాలు ఢిల్లీలో ప్రతినిత్యం ఫాలోఅప్ చేసే ఎంపీల్లో నాకు బాధ్యత అప్పచెప్పారు. కాబట్టి రాష్ట్రంకి రావాల్సిన నిధులు, అంతేకాకుండా రాష్ట్రానికి పోలీస్ మోడర్నైజేషన్స్ కానీ ప్రిజన్ మోడర్నైజేషన్సే కాకుండా అన్నిటికన్నా ముఖ్యంగా గ్రేహౌండ్స్ లాంటి సంస్థలు ఎన్నో రావాలి. వాటిలన్నింటినీ ఫాలోఅప్ చేసే విధంగా, అన్నిటికన్నా ముఖ్యంగా 118 సంస్థలు కేంద్ర ప్రభుత్వం నుంచి హోం శాఖ ద్వారా నోడల్ ఏజెన్సీ అవడం వల్ల అన్నీ కూడా బైఫర్కేషన్ యాక్ట్లో అమరావతికి రావాలి. కాబట్టి వీటన్నిటి మీద కూడా ఇవాళ సమావేశం దృష్టి పెట్టడం జరిగింది. తప్పకుండా వాటిని, అన్నిటికన్నా ముఖ్యంగా డిజాస్టర్ మేనేజ్మెంట్కి చాలా అమౌంట్ రావాల్సి వచ్చింది. గత పార్లమెంటు సమావేశాల్లో కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్కి విజయవాడకి మొన్న జరిగిన వరదలకి 1150 తాత్కాలిక నిధులు హైక లెవెల్ కమిటీతో ఉంది. తప్పకుండా వాటిని రిలీజ్ చేయాలని గౌరవ హోంమంత్రి అమిత్ షా గారిని కోరడం జరిగింది. వీటన్నిటి మీద కూలంకషంగా చర్చించి డిజాస్టర్ మేనేజ్మెంట్కి రావాల్సిన నిధులు, పోలీస్ మోడర్నైజేషన్కి పోలీస్ స్టేషన్లే కాకుండా ప్రిజన్స్ మోడర్నైజేషన్కి రావాల్సిన నిధులు, అన్నిటికన్నా ముఖ్యంగా బైఫర్కేషన్ యాక్ట్లో రావాల్సిన కేంద్ర సంస్థలు, వీటన్నిటినీ రేపు కేంద్ర మంత్రి గారిని కలిసి నేను కానీ, హోంమంత్రి గారు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న ఆఫీసర్స్ కానీ అందరం వెళ్ళి కలిసి వాటిని వచ్చే విధంగా కృషి చేయబోతున్నాం. తప్పకుండా రేపు 8-9 తారీఖుల్లో హోంమంత్రి గారి అపాయింట్మెంట్ తీసుకుని వీటన్నిటి మీద చర్చించడం జరుగుతుంది. త్వరగా వీటిని వచ్చి అమరావతి ప్రాంతంలో అన్ని కేంద్ర సంస్థల కార్యాలయాలు కూడా ఇక్కడికి వచ్చే విధంగా కృషి చేయడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.